ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మనం ఈ వీడియోలో ధన్ యాప్ లో ఏ విధంగా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలో నేర్చుకుందామండి. ఏ విధంగా మనము షేర్స్ ని బై చేయాలి, ఏ విధంగా మనము షేర్స్ ని సెల్ చేయాలి, ఎలా మనము స్టాప్ లాస్ పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ధన్ యాప్ ఓపెన్ చేసుకున్నానండి. సో మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక అకౌంట్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ధన్ యాప్ లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అసలు మనము ఈ యాప్ లోనే మనం ఎందుకు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఈ యాప్ లోనే మనం ఎందుకు ట్రేడింగ్ చేయాలని చూస్తే గనక ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఈ యాప్ లో మనకు అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి రిమైనింగ్ యాప్స్ తో పోల్చుకుంటే ఇందులో మనకు చార్జెస్ అనేది తక్కువ పడతాయి. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి మన ఇండియాలో ఏవైతే మనకి ఇప్పుడు ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఇది బెస్ట్ అన్నమాట. ఇప్పుడు మనము ధన్ యాప్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఫస్ట్ మనం చేయాల్సింది అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ట్రేడింగ్ చేయాలంటే మన ధన్ అకౌంట్ లో డబ్బులు ఉండాలి కదా, కాబట్టి మనం డబ్బులు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే కింద ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షన్ మనీ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి మీరు అవైలబుల్ ఫర్ ఇన్వెస్టింగ్ ఎంత ఉంది, నా అకౌంట్ లో ప్రెసెంట్ 0 రూపీస్ అయితే ఉన్నాయి. సో నేను ట్రేడింగ్ చేయాలంటే డబ్బులు యాడ్ చేసుకోవాలి కదా, యాడ్ మనీ ఇక్కడ నేను ఒక 500 టైప్ చేసుకుంటాను. సో మీ దగ్గర ట్రేడింగ్ చేయడానికి ఎంతైతే డబ్బులు ఉన్నాయో అంత డబ్బులు మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ లో 500 టైప్ చేసుకుంటాను. ఇక్కడ టాప్ అప్ ఫండ్స్ తర్వాత ఇక నాకు ఇక్కడ ఫోన్ పే ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఈ ఫోన్ పే ద్వారా నేను ఈ 500 రూపీస్ ధన్ అకౌంట్ లో యాడ్ చేసుకుంటాను. కింద యాడ్ మనీ టు అకౌంట్ ట్యాప్ చేసుకుందాం. ఇప్పుడు నా ఫోన్ పే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి నేను ఈ 500 రూపీస్ పేమెంట్ చేస్తాను. సో పిన్ నెంబర్ ఇచ్చేసేయాలి, ఇచ్చేసి పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే కనుక అవైలబుల్ ఫర్ ఇన్వెస్టింగ్ ఎంత ఉంది, 500 రూపీస్ చూపిస్తుంది. ఇప్పుడు మనము ఈ 500 రూపీస్ తో ఇంట్రాడే ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనం ఇక్కడ హోమ్ పేజ్ కి అయితే వచ్చేద్దాం. ఇది మనకు హోమ్ పేజ్ అనమాట. దాని తర్వాత మీరు ఏ స్టాక్ లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ స్టాక్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సర్చ్ బార్ ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని నేను ఇక్కడ ఏదో ఒక కంపెనీ పేరు అయితే ఎంటర్ చేసుకుంటాను. ఓకేనా, ఇక్కడ నేను ఎన్టీపీసీ అని చెప్పి టైప్ చేసుకుంటాను. నాకు ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించి స్టాక్స్ అయితే కనిపిస్తాయి. నేను ఇక్కడ ఈ థర్డ్ వన్ చూస్ చేసుకుంటాను. ఓన్లీ ఎన్టీపీసీ అనమాట. ట్యాప్ చేస్తాను, ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఈ రోజు ఎన్టీపీసీ షేర్ ప్రైస్ ఎంత ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు. 369.20 రూపీస్ ఇది మారుతా ఉంటుంది అనమాట. ఓకే, దాని పక్కన ఈ రోజు ఎన్ని రూపీస్ పెరిగింది ఇక్కడ చూడండి, 6.05 రూపీస్ ఈ రోజు పెరిగింది అట్ ప్రెసెంట్ ఈ టైంకి అనమాట. దాని పక్కన ఎంత పర్సెంట్ పెరిగిందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు ఈ పర్టికులర్ స్టాక్ 1.65% పెరిగింది. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ క్యాండిల్స్టిక్ చార్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయింది. నెక్స్ట్ మీరు టైం ఫ్రేమ్ అనేది 5 మినిట్ పెట్టుకోవాలి. ఓకేనా, సో ఆల్రెడీ ఇక్కడ టైం ఫ్రేమ్ 5 మినిట్ అయితే ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ షేర్ ప్రైస్ పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా, ఈ చార్ట్ ని బట్టి మనము ఒక అనలైజ్ అయితే చేయాలి. ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అని చెప్పేసి మనం డిసైడ్ చేయడానికి మనకు కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. ఈ స్ట్రాటజీస్ నేను ఇప్పుడు చెప్పటం లేదు, అది మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఓన్లీ మనము స్టాక్స్ ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఎలా స్టాప్ లాస్ పెట్టాలో చూద్దామండి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ పర్టికులర్ స్టాక్ ఇక్కడ నుంచి పెరుగుతుంది మనకు అనిపిస్తే గనక మనం బై చేయాలన్నమాట. ఎలా బై చేయాలి, ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా, బై ట్యాప్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఇక్కడ 3 ఆప్షన్ కనిపిస్తుంది. ట్రేడింగ్, దాని పక్కన పే లేటర్, దాని పక్కన ఇన్వెస్టింగ్. మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. ట్రేడింగ్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి క్వాంటిటీ మనం చూస్ చేసుకోవాలి. క్వాంటిటీ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ అన్నమాట. మీరు ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నారు ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ని షేర్స్ కావాలో మనం ఎంటర్ చేసుకోవచ్చు. 50 500 అది మీ ఇష్టం అనమాట. సో ఈ వీడియో అనేది ఓన్లీ డెమో పర్పస్ కోసం కాబట్టి నేను ఇక్కడ 1 షేర్ టైప్ చేసుకుంటాను. దాని పక్కన మీరు గమనిస్తే కనుక ఇక్కడ మనకు మార్కెట్ చూపిస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఆ ప్రెసెంట్ షేర్ ప్రైస్ ఎంతైతే ఉందో అంతకి బై అయిపోతుంది అనమాట మార్కెట్ ఉంటే కనుక. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి కిందకి రండి, ఆర్డర్ డీటెయిల్స్ ఉంది కదా, దాని కింద ఇక్కడ చూడండి మార్కెట్ ఉంది. సో మార్కెట్ మీనింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను. దాని తర్వాత ఇక్కడ లిమిట్ అన్నమాట. మీరు కనుక లిమిట్ చూస్ చేసుకుంటే మీరు ఏ ప్రైస్ కి ఈ పర్టికులర్ షేర్ కొనాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ మనకి షేర్ ప్రైస్ 369 రూపీస్ అయితే ఉంది కదా, సో నేను అంత కాదు ఒక 360 వచ్చినప్పుడు కొంటాను అనుకుంటే మీరు ఇక్కడ 360 టైప్ చేసుకోవచ్చు. లిమిట్ దగ్గర 360 మీరు ఇక్కడ టైప్ చేసుకొని కింద ఇన్స్టాంట్ బై మీరు కొట్టారంటే కనుక ఎప్పుడైతే మనకు మార్కెట్ 369 దగ్గర నుంచి 360కి వస్తుందో అప్పుడు మాత్రమే బయింగ్ అవుతుంది. అంతవరకు ఇది పెండింగ్ లో మాత్రమే ఉంటుంది అనమాట, బై అవ్వదు.
ఓకేనా, ఎందుకంటే అట్ ప్రెసెంట్ మార్కెట్ 369 రూపీస్ అయితే ఉంది, మనం పెట్టింది 360 కదా, బై అవ్వదు. దాని తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షన్ చూడండి, ఇది చాలా చాలా అడ్వాన్స్ ఫీచర్ అనమాట ఇందులో, సూపర్. సో ఈ ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటే గనక స్టాప్ లాస్, టార్గెట్ ఇవన్నీ కూడా అట్ టైం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ థింగ్ వచ్చేసి లిమిట్ ప్రైస్ అని ఉంది, ఇది ఎంత ఉంది 360 రూపీస్ అయితే ఉంది, అంటే మార్కెట్ 360కి వచ్చినప్పుడు మాత్రమే బై అవుతుంది అనమాట. లేదు మీరు ఇక్కడ ఇది ఆఫ్ చేసుకుంటే మార్కెట్ పెట్టుకోవచ్చు. సో మీరు మార్కెట్ పెట్టుకుంటే కనుక మీకు ఇమీడియట్ గా బై అయిపోతుంది అనమాట. ఎప్పుడంటే మీరు ఇక్కడ ఇన్స్టాంట్ బై క్లిక్ చేసినప్పుడు. నెక్స్ట్ అయిపోయిందా, ఇక్కడ నేను మార్కెట్ పెట్టుకున్నాను ఎందుకంటే నాకు ఇమీడియట్ గా బై కావాలి కాబట్టి. నెక్స్ట్ యాడ్ టార్గెట్. అట్ ప్రెసెంట్ ఇక్కడ మనకు షేర్ ప్రైస్ ఎంత ఉందంటే 369 రూపీస్ అయితే ఉంది. సో టార్గెట్ మీరు ఏ ప్రైస్ కి అమ్మాలనుకుంటున్నారు. సో నేను ఇక్కడ 380 వచ్చినప్పుడు అమ్ముదామని చెప్పేసి ఇక్కడ నేను టార్గెట్ పెట్టేస్తాను అనమాట. మనము 369 కి బై చేస్తాము, 380 వచ్చినప్పుడు సెల్ చేస్తాము, ఇది ఆటోమేటిక్ జరిగిపోతుంది. తర్వాత యాడ్ స్టాప్ లాస్. 369 మనం బై చేస్తే ఇక్కడ నేను స్టాప్ లాస్ వచ్చేసి 360 పెడతాను. మనము 369 బై చేస్తాం, ఒకవేళ మార్కెట్ పైకి వెళ్లకుండా కిందకి వచ్చింది అనుకోండి, 360కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సెల్ అయిపోతుంది. 360కి వచ్చినప్పుడు సెల్ అయితే కనుక మనకు లాస్ వస్తుంది, 380కి వచ్చినప్పుడు సెల్ అయితే కనుక మనకు ప్రాఫిట్ వస్తుంది. సో మనము ఇవన్నీ కూడా అట్ ఎ టైం ఇవ్వచ్చు ఈ సూపర్ ఆప్షన్ ద్వారా. దాని తర్వాత ఇక్కడ కింద ఇక్కడ చూడండి మీకు మార్జిన్ కనిపిస్తుంది. సో నేను ఈ పర్టికులర్ కంపెనీ షేరు ఒక్క షేర్ కొనడానికి నాకు ఎంత పడుతుందని ఇక్కడ చూడండి, ఓన్లీ 72 రూపీస్ మాత్రమే పడుతుంది. కానీ ఇక్కడ ఒక్క షేర్ ఎంత చూపిస్తుంది, 369 రూపీస్ చూపిస్తుంది. ఎందుకు మనకు ఇంత తక్కువగా కనిపిస్తుంది అని చూస్తే కనుక ఇంట్రాడే ట్రేడింగ్ లో మనకు మార్జిన్ ఇస్తారండి, అప్ టు 5x వరకు మార్జిన్ అయితే ఇస్తారు, అందుకోసం. ఓకేనా, కింద మీరు ఇక్కడ మార్జిన్ చూసుకోవచ్చు, మీకు ఎంత రూపీస్ కావాలి ఒక షేర్ కొనడానికి అని మార్జిన్ చూసుకోవచ్చు. దాని పక్కన మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి చూసుకోవచ్చు. అవైలబుల్ 500 రూపీస్. ఈ 500 రూపీస్ లో నాకు ఓన్లీ 72 రూపీస్ మాత్రమే కావాలి ఒక షేర్ కొనడానికి. సో అంతా మనం ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ చూడండి ఇన్స్టాంట్ బై, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి యాక్టివేట్ సూపర్ ఆర్డర్. ఓకేనా, అయిపోయింది, నేను బై చేసేసాను అనమాట. మీరు బై చేసిన తర్వాత ఇక్కడ చూడండి పొజిషన్స్ ఓపెన్ చేసుకోండి. ఈ పొజిషన్స్ లో మీకు ప్రాఫిట్ వస్తుందా లేకపోతే లాస్ వస్తుందా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ నాకు 0.20 రూపీస్ ప్రాఫిట్ లో ఉంది. సో గ్రీన్ లో ఉంటే ప్రాఫిట్ లో ఉన్నట్టుగా, రెడ్ లో ఉంటే లాస్ లో ఉన్నట్టుగా మీనింగ్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి 0.50 రూపీస్ ప్రాఫిట్ లో పోతుంది అనమాట ఆ ఒక్క షేర్ కి. ఈ విధంగా మీరు ధన్ యాప్ లో బై చేయొచ్చు షేర్స్ ని. దాని తర్వాత మీరు ఇక్కడ ఆర్డర్స్ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీ ఆర్డర్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ కంపెనీ షేర్ బై చేశారు, ఎన్ని షేర్స్ బై చేశారు అని ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ సూపర్ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీరు టార్గెట్ ఎంత పెట్టారు చూపిస్తుంది, స్టాప్ లాస్ ఎంత పెట్టారో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ పొజిషన్ కి వచ్చేసి ఇప్పుడు మీకు వచ్చిన ప్రాఫిట్ చాలు, మనం ఇప్పుడు సెల్ చేద్దాం అనుకుంటే కనుక ఎలా సెల్ చేయాలో చూద్దామండి. ఏడు చూడండి ఎగ్జిట్ ఆల్ పొజిషన్స్ ఉంది కదా. ఓకేనా, దీనిపైన మనం ట్యాప్ చేద్దాం. డూ యూ వాంట్ టు ఎగ్జిట్ ఆల్ పొజిషన్స్. ఎగ్జిట్ అంటే సెల్లింగ్ అనమాట. ఎస్, గ్రీన్ టిక్ మార్క్ ఉంది కదా, ట్యాప్ చేసుకోండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, సెల్ అయిపోయింది అనమాట. ఎడు చూడండి సెల్ చేసేస్తాను, నాకు 0.30 రూపీస్ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. దాని తర్వాత మనము స్టాప్ లాస్ టార్గెట్ ఇచ్చాం కదా, అది కూడా మనం క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. సూపర్ ట్యాబ్కి వెళ్ళేసి ఇక్కడ మనము దీనిపైన ట్యాప్ చేస్తే కనుక ఏడు చూడండి క్యాన్సిల్ ఉంది కదా, క్యాన్సిల్ టిక్ మార్క్ దగ్గర క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు మీరు దీనిపైన ట్యాప్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ ట్యాప్ చేయండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట పెండింగ్ సూపర్ ఆర్డర్స్. మనం స్టాప్ లాస్ 360కి పెట్టాం కదా, క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత టార్గెట్ మనం 380కి పెట్టాం కదా, అది కూడా కింద క్యాన్సిల్ అయితే అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము. ఇక్కడ చూడండి పొజిషన్స్ వెళ్తే కనుక సో ఇది మన ప్రాఫిట్ అనమాట. మనకు వచ్చిన ప్రాఫిట్ లో ట్యాక్స్ కట్ అయ్యి మనకు రిమైనింగ్ అమౌంట్ అయితే ఇస్తారు. సో మీరు ఈ విధంగా ధన్ యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. బయింగ్ ఎలా చేయాలి, సెల్లింగ్ ఎలా చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి.